హలో, మనం వీక్షించినటువంటి రంగుల కర ఫిలిం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, ప్రకృతిని ప్రేమించడం మొదలుకొని సమాజాన్ని ప్రేమించే వరకు మనుషుల్లో ఉన్నటువంటి సంఘర్షణని మనందరికీ కళ్ళం కట్టినట్టుగా కనిపించినటువంటి చిత్రము. ముఖ్యంగా ప్రతి మనిషిలో చిత్రం చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఘర్షణను మన మనసులో రేపినటువంటి ఈ చిత్రం గురించి సంభాషించడానికి, మనతో పంచుకోవడానికి వక్తలు శ్రీ సాయి చంద్ గారు, ఫిలిం ఆర్టిస్ట్. వారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎస్ రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డాక్యుమెంటరీ సర్కిల్ హైదరాబాద్ సుమన సంపతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఫిలిం మేకర్ డైరెక్టర్ నరసింహరావు గారు ఒక 10 నిమిషాల్లో మన నారాయణగూడ దగ్గరికి వచ్చారు. ఒక 10 నిమిషాల్లో వారు కూడా మన చర్చలో జాయిన్ అవుతారు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి చిత్రానికి సంబంధించినటువంటి ఆ చిత్ర యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి అభిప్రాయాల్ని, వారు పడ్డ వ్యయ ప్రయాసాలని, ఆ చిత్రం సమాజానికి ఇస్తున్నటువంటి సందేశాన్ని వారి మాటల్లోనే ఇప్పుడు విన్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా రామకృష్ణ గారిని కోరుతూ వారికి మైక్ ఇస్తాం. 100 ఏళ్ల భారతీయ సినిమా సెలబ్రేషన్ జరుపుకుంటున్న సమయంలో ఒక తెలుగు సినిమా 30 సంవత్సరాలుగా భారతీయ చలనచిత్ర రంగంలో నిలబడడం అనేది అరుదైన విషయం. రంగుల కళ 1983లో రిలీజ్ అయింది. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. 30 ఇయర్స్ నుంచి కూడా ఈ సినిమాకు వైడ్ అక్లెయిమ్ వస్తున్నది. ఏ సందర్భంలో ఎక్కడ ప్రదర్శించబడ్డా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఆ 110 నిమిషాల నిడివి గల చిత్రం స్టిల్ ఇట్ ఈజ్ రిలవెంట్. ఎందుకు రిలవెంట్ అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ డిస్కషన్ మనం రికలెక్ట్ చేసుకుందాం. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినిమా ప్రొడక్షన్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలబడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 1983లో వచ్చినప్పటికీ కూడా అంతకంటే ముందున్న 77 నుంచి 83, 82 వరకు ఉన్నటువంటి 5-6 ఏళ్ళకు సంబంధించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఆంధ్రదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులను ప్రతిబింబించే రకంగా ఈ సినిమా ఉంది. దేశంలోనే న్యూ వేవ్ సినిమా నిర్మాతల్లో న్యూ వేవ్ సినిమాను ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప వ్యక్తుల్లో, దర్శకుల్లో ఒకరిగా మన భారతదేశంలో పేరొందిన బి నరసింహరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో ప్రఖ్యాత తెలుగు సినిమా రంగం గర్వించదగ్గ నటులు సాయి చంద్ గారు ఉన్నారు మనతో. ఈ సినిమాలో చాలా కీలకమైనటువంటి భూమిక వహించారు. ఈరోజు చర్చలో ప్రధానంగా మేము అనుకుంటేనంటే పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఏ రకంగా వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, వాళ్ళకి సంబంధించి సాయి చంద్ గారి నుంచి కానీ, నరసింహరావు గారి నుంచి కానీ, అదేవిధంగా సినిమా విమర్శకులు, విశ్లేషకులు సుమనస్పతి రెడ్డి గారి నుంచి కానీ నరసింహరావు గారు వచ్చారు. నరసింహరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జస్ట్ అబౌట్ టు స్టార్ట్ ద డిస్కషన్. ఇందాక అనుకున్నట్టు న్యూ వేవ్ సినిమా, అంతకంటే ముందు సోవియట్ రియలిజం, యూరోపియన్ రొమాంటిసిజం ఈ ట్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భారతదేశ కండిషన్స్కు దాన్ని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో అనేక మంది అగ్రశ్రేణి దర్శకులు న్యూ వేవ్ సినిమాను స్టార్ట్ చేశారు. 50s నుంచి 70s వరకు నడిచింది. దాంట్లోంచి వచ్చినటువంటి వన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ దట్ న్యూ వేవ్ కల్చర్ సినిమా నరసింహరావు గారు ఇండియాలోనే రెనౌండ్ డైరెక్టర్. ఆయన సినిమా చూసాం. తర్వాత ఈ సినిమా కాంటెక్చువలైజేషన్ ఎట్లా 80sకి 83లో వచ్చినప్పటికీ ఇవాళ 2013కి దీనికి ఉన్న రిలవెన్స్ ఏంటి, దాని మీద మీ అందరి అభిప్రాయాలు కూడా వినాలని ఉంది. నిజానికి సమయాభావం, టైం సరిపోతుందో లేదనేటువంటి వరి ఉంది. బట్ అవైలబుల్ టైంలోనే మనం సరిగ్గా వాడుకొని క్లుప్తంగా మనం అందరం పార్టిసిపేట్ చేసి అభిప్రాయాలు వ్యక్తం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మొదటగా
నేను సాయి చంద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సినిమాకి సంబంధించి ఆయన అనుభూతులు ఏంటి, సినిమా మీద తను ఏమనుకున్నారు అప్పుడు నటించేటప్పుడు, తర్వాత పార్టిసిపేట్ చేసేటప్పుడు. ఈజ్ వన్ ఆఫ్ ద థింకింగ్ యాక్టర్స్ ఇన్ తెలుగు. సో ఆయన అభిప్రాయాలతో మనం డిస్కషన్ మొదలు పెడదాం. ఐ రిక్వెస్ట్ సాయి చంద్ గారు టు గివ్ హిస్ వ్యూస్. అందరికీ నమస్కారం. ఒక విధంగా చర్చగా మొదలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది నాకు, ఎందుకంటే నరసింహరావు గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి నరసింహరావు గారు ఎంత కష్టపడ్డారు, ఎంత రీసెర్చ్ చేశారో అని నేను దగ్గరుండి చూశాను. అంటే తన తపన, అంటే ఇప్పుడనే కాదు మా భూమి నుంచి కూడా నేను చూసేవాడిని. ఏ విషయం తీసుకున్నా అన్ని కోణాల నుంచి పరిశోధన చేసి తర్వాత కానీ ఆయన షూటింగ్ మొదలుపెట్టేవాళ్ళు కాదు. అట్లా దీనికి ఇది అంటే మా భూమి సినిమాకి కంప్లీట్ కాంట్రాస్ట్ సినిమా. అది గ్రామీణ జీవితం అయితే ఇది పూర్తిగా పట్టణ జీవితం, అది ఒక రైతాంగ పోరాటం అయితే ఇది పూర్తిగా ఒక ఆర్టిస్ట్ పోరాటం. ఈ రెండు చాలా అద్భుతమైన సినిమాలుగా మలచబడ్డాయి. రెండు వివిధ కోణాల్లో నిర్మించినటువంటి సినిమాలు. రెండింటికి ఉన్నట్టు వైవిధ్యం, విపరీతమైన వైవిధ్యం అయినా కూడా నరసింహరావు గారు దానికి స్క్రిప్ట్ రైటర్గా మా భూమికి, దీనికి దర్శకుడు స్క్రిప్ట్ రైటర్ ప్రాణరావు గారు కూడా దీనికి స్క్రిప్ట్ సహకారం స్క్రిప్ట్ రైటరు. వీళ్ళు తీసినటువంటి ఈ రెండు వైవిధ్యమైన సినిమాలు నాకు జీవితంలో చాలా ఫేవరెట్ సినిమాలు. ముఖ్యంగా మా భూమిలో నన్ను నరసింహరావు గారు పరిచయం చేశారు. ఆ తర్వాత దాని కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఆర్టిస్ట్ క్యారెక్టర్ నాకు ఇందులో ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చినప్పుడు మటుకు చెప్పారు, ఎందుకంటే ఫలానా ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకొని చేశాను పాత్ర అలా మలచబడింది, అందుకని నువ్వు కొద్దిగా దాని మీద బాగా ఫోకస్ చేసి చెయ్యి అని చెప్తే నేను చాలా నిజంగానే దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నేను చాలా అంటే నా పరిధిలో నేను రీసెర్చ్ చేసినటువంటి పాత్ర అది. ఎందుకంటే అప్పుడు మెడ్రాస్లో నేను వెళ్ళినప్పుడు కూడా కోరమండల్లో ఆర్టిస్టులు అందరూ ఒక కాలనీ ఉండేది. అక్కడికి వెళ్ళి నేను దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకొని, అంటే నాది ఏదో చిన్న పాత్ర అయినా దాని ఒక డీటెయిల్స్ వర్కౌట్ చేద్దామని చెప్పి నేను వెళ్ళి వాళ్ళందరితో కలిసి అక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే నేను తను చెప్పినటువంటి పర్టికులర్ ఆర్టిస్ట్ యొక్క బయోగ్రఫీ అవన్నీ కూడా నేను చదివి తర్వాత అతన్ని కూడా దగ్గరగా నేను చూసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అందుకని అతని ఆహుభావాలు ఇవన్నీ కూడా దీనిలో వచ్చేటట్టుగా నేను ప్రయత్నించాను. ఎక్స్పీరియన్స్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ రెండూ అద్భుతమే. అంటే మా భూమి ఏమో మేము అప్పుడు 1948 రైతాంగ పోరాటం నిర్మించిన సినిమా కాబట్టి అప్పుడు 1980లో అంటే ఆ రోజుల్లో 1948లో పవర్ ఉండదు కాబట్టి లైన్స్ కూడా కనపడినటువంటి ఒక పల్లెటూరికి వెళ్ళి చేద్దాం అనుకున్నాం. నరసింహరావు గారు గౌతమ్ ఘోష్ని నిర్ణయించిన తర్వాత ఆ షూటింగ్ మంగళపర్తి, మెదక్ జిల్లాలో మంగళపర్తి తీసుకుని వెళ్ళాం. నిజంగా అది నాకు తెలిసి 1978 జూలై 8న ప్రారంభమైంది. నా జీవితంలో అద్భుతమైన రోజు అది. ఆ రోజు మొదలైన సినిమా కొన్ని రోజుల్లోగానే అనుకోకుండా వర్షాలు పడడం, నిజంగా సినిమా నెల రోజులు పూర్తవుతుందని సినిమా ఆ వర్షాలు పడడం, ఇటువంటి అనేక విషయాల్లో ఇబ్బంది పట్టి దాదాపు 1 సంవత్సరం దాకా మేము గ్యాప్స్లో షూటింగ్ చేసాం. ఆ సినిమా ఎంత విజయవంతమనే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కానీ నేను అనుకుంటున్న అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమలో కానీ దానికి ఉన్నటువంటి గుర్తింపు అది ప్యారలల్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నిలబడిపోయింది. మొన్న మనం భారతీయ సినిమా ఐబిఎన్ వాళ్ళు కాంటెస్ట్ చేసి పోటీ పెట్టినప్పుడు కూడా ఆన్లైన్లో మాయాబజార్ ఒకటైతే ఇది 11వ స్థానం దీనికి వచ్చింది. దీని తర్వాతే మిగిలిన అన్ని సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు వచ్చినటువంటి సినిమాల్లో అలా అంటే ఈ సినిమా ప్రత్యేకత అలా ప్రతి అంటే ఆర్థికంగా, రాజకీయంగా, అన్నిటి విషయాల్లోనూ ఇది చరిత్రలో ఒక స్థానం సంపాదించుకుంది. అలాగే దాని తర్వాత 2-3 ఏళ్ళ గ్యాప్తో నరసింహరావు తీసినటువంటి రంగుల కళ ఎంతో రీసెర్చ్ చేసినటువంటి, అంటే నాకు తెలుసు తను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ సర్కిల్లో ఉండడం వల్ల ఆర్టిస్టులతో తనకున్నటువంటి అనుబంధం ఇవన్నీ కూడా వాళ్ళని దగ్గరగా పరిశీలనగా చూడడం వల్ల ఆయన ఈ స్క్రిప్ట్ చేసుకున్నాడు. నాకు తెలిసి నరసింహరావు ముందే దీనికి రాసినటువంటి కథ, పబ్లిష్ అయిన కథనే, తన కథనే దాన్ని స్క్రిప్ట్ చేసి దాన్ని మళ్ళీ సినిమా తీశారు. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఒక విధంగా చెప్పాలంటే ఇది నరసింహరావు గారి విశ్వరూపం ఈ సినిమా. అంటే ఆర్టిస్ట్గా తను అందులో హీరోగా, తర్వాత దర్శకుడుగా, స్క్రిప్ట్ రైటర్గా, మ్యూజిక్ ఇవన్నీ కూడా చేశారు. అద్భుతమైన కాంట్రిబ్యూషన్ నరసింహరావుది ఈ సినిమా
నాకు తెలిసి అప్పుడు నేను ఫిలిం ఫెస్టివల్ పంపించినప్పుడు బాలచందర్ గారు కూడా చూసి, అప్పుడు ఆయన జ్యూరీలో ఉండేవాళ్ళు, బాలచందర్ గారు చూసి బాగా థ్రిల్ అయిపోయారు అనమాట. థ్రిల్ అయిపోయి అందరూ ఆ జ్యూరీలో వాళ్ళందరూ ఈ సినిమా ఏంటి ఇది ఇలా అని అనుకుంటే ఆయన దీన్ని స్టాండ్ తీసుకుని వాళ్ళతో పోట్లాడి దీనికి బెస్ట్ రీజనల్ అవార్డు రావడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు అనమాట. ఎందుకంటే ఆర్టిస్ట్ ఆయన ఎంత కష్టపడ్డారు నర్సింగ్ మీద, ఆ సినిమా చూడండి, ఆ దర్శకుడు కష్టం మీకు కనపట్టలేదా అని ఏదో కొత్తగా చెప్పాలని, ఎంతో కొత్తగా చెప్పాలని చేసిన ప్రయత్నం ఇది అద్భుతంగా ఉందని అప్పుడు బాలచంద్ర గారు జ్యూరీ చైర్మన్, ఆయన జ్యూరీ చైర్మన్గా ఆయన ఎంతో ప్రశంసించిన సినిమా ఇది. ఆయననే కాదు, అంటే ఇది ఆర్టిస్ట్ లైఫ్ తెలిసిన వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ స్ట్రగుల్, వాళ్ళు ఎట్లాంటి స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, ఒక పేరు ప్రఖ్యాతులు రావడం, పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు, వచ్చినటువంటి ఆర్టిస్టులు స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్ని ఎలా తొక్కేసేవాళ్ళు, ఇటువంటివన్నీ ఈ సినిమాలో చక్కగా నిర్మించారు. నా జీవితంలో ఒక అద్భుతం ఇది ఈ సినిమాలు నటించడం. మీతో ఈరోజు అంటే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ కొత్త కోణంలోంచి ఈ సినిమా చూస్తున్నట్టు నాకు అనిపించింది. ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా స్క్రీన్ చేసినప్పుడు అప్పుడు ఒక కొత్త రకంగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కొత్త కోణంలో కొత్త రకంగా అనిపిస్తూ ఉంటుంది సినిమా నాకు. ఇది ఎవర్ గ్రీన్ సినిమాగా మనకందరికీ మిగిలిపోతుంది. మీ అందరితో ఇలా షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనం తర్వాత మీ నరసింహరావు గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మనందరం ఒకసారి చర్చా గురించి పెట్టుకుందాము, అందరం కూర్చొని ఒకసారి డిస్కస్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ సాయి చంద్ గారు చెప్పినట్టు ఈ సినిమా చూస్తుంటే ఆయన ఆ రోల్లో సజీవంగా జీవించారని చెప్పొచ్చు. ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంది అని ఆల్ ఇండియా రేడియోలో ఒక జర్నలిస్ట్ అడిగితే అని చెప్తాడు, ఆర్టిస్ట్కి స్వేచ్ఛే ప్రాణం, స్వేచ్ఛ లేకుండా ఆర్టిస్ట్ లేడు, ఆర్ట్ లేకుండా ఆర్ట్, స్వేచ్ఛ రెండు దాదాపు ఒకటని చెప్తాడు. ఆ రోల్ని అదే టెంపోలో అదే టెనోర్లో తీసుకెళ్లడంలో బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ కనబరిచారు సాయి చంద్ గారు. ఎందుకంటే టోటల్లీ యూ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. తర్వాత మీరు ఆర్ట్ షోలలో గెస్ట్లను ఇన్వైట్ చేసేటప్పుడు కానీ, అమెరికాకి వెళ్ళే ముందు ఆ సీన్లో కానీ యూ లివ్ టు ద రోల్ ఫుల్లీ. డైరెక్టర్ కూడా క్రెడిట్ పోతుంది అనుకోండి, బట్ యాక్టర్గా యూ డన్ an exceedingly good job. తర్వాత సో నరసింహరావు గారిని ఒక ఆయన రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఆన్ ద డయాస్ అండ్ డియర్ ఫ్రెండ్స్, సినిమా చూశారు కాబట్టి ఇప్పుడు నేను పెద్దగా చెప్పాల్సింది ఏమి ఉండదు, అంతా సినిమాలనే చూపించబడింది. ఈ సినిమా యాక్చువల్గా నేను పెయింటింగ్ కోర్స్ చేశాను 5 years గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్లో. తర్వాత ఆ కోర్స్ చదువుకున్న తర్వాత దాదాపు ఒక 8 years తర్వాత ఈ సినిమాకి సంబంధించిన వర్క్, 10 to 2 years తర్వాత ఈ సినిమాకి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టిస్టులలో ఉన్న ప్రాబ్లమ్స్, విషయాలు, అంతర్గతంగా బహిర్గతంగా కాంట్రడిక్షన్స్, యాస్పిరేషన్స్, ఇవన్నిటి పరిగణలోకి తీసుకొని ఒక మెయిన్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నోస్ ఎ వెరీ బిగ్ ఆర్టిస్ట్ టుడే, ఆయన జీవితంలో చాలా ఎలిమెంట్స్ దీంట్లో తీసుకొని ఈ ఫిలింని తయారు చేయడం జరిగింది. నా జీవితానికి సంబంధించి కూడా కొన్ని ఎలిమెంట్స్ దాంట్లో చేర్చడం జరిగింది. బట్ ఈ ఫిలింకి సంబంధించిన కథ నేను 1976లో రాశాను. అది ఒక చిన్న స్కెచ్ లాగా రాశాను, అది పబ్లిష్ అయింది ఎక్కడో, 3-4 pages స్కెచ్ లాంటిది. నగరంలో నాతో పాటు 4 అన్న కథ. దాన్ని వైడ్ రీసెర్చ్తో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు, ప్రముఖులైన వాళ్ళు దాదాపు ఒక 20 మంది ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళంతా రికార్డ్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ తర్వాత ట్రాన్స్క్రైబ్ చేసి ఆ మెటీరియల్ని కూడా దీంట్లో వాడుకోవడం జరిగింది. ఒక ఆర్టిస్ట్ యాస్పిరేషన్ అంటే ఒక గొప్ప కళాకారుని కావాలి, పైకి ఎదగాలి అన్న ఒక ఆర్టిస్ట్ అంబిషన్ దీంట్లో కనిపిస్తుంది ప్రిడామినెంట్గా, ప్రముఖంగా. ఉత్తరోత్తర ఏంటంటే కథలో వచ్చిన అనేక అంశాలతో పాటు జీవన పోరాటం, తన పక్కల ఉన్న సమాజానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఆర్టిస్ట్ మీద పడి, సో నేను పైకి రావడమే కాదు నా చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా నేను కౌంట్లోకి తీసుకోవాలి అన్న ఒక ధోరణి అతనిలో ప్రవేశించి తర్వాత ప్రజలకు సంబంధించిన అంశాలను ఆయన తీసుకొని చిత్రాలు వేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ రకంగా సినిమా ముగుస్తుంది.
ఇది హైదరాబాద్లో 100 days నూన్ షోస్లో ఆడింది. ఇక్కడ 100 days మాభూమి రంగుల కళ 100 days ఇక్కడ సుదర్శన్లో, విజయవాడలో నూన్ షోస్లో, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్నర్స్కు, అన్ని ఏబిసి అన్ని సెంటర్స్కి పంపించారు. ఇది ఆ రోజుల్లో నవోయిగా వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేశారు. దానికి డబ్బు కూడా బాగానే వచ్చింది, ద ప్రాబ్లం కాదు. దాంట్లో ఒక 2 గంటల పాటలు కూడా ఉండటంతో కొంత అట్రాక్టివ్గా ఉండి, మాభూమి రంగుల కళ 2 సక్సెస్ఫుల్ ఫిల్మ్సే మా థియేటర్ ఆడియన్స్ పరంగా. మాభూమి ఏమో వైడర్ ఆడియన్స్, దాదాపు 1 year దాకా నూనె షోస్లో ఆడింది. రంగుల కళ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మంచి రిసెప్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఐ విల్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ సుమనస్పతి టు స్పీక్, దెన్ అక్కడి నుంచి మీ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఏప్రిల్ నెలలో భారతీయ చలనచిత్ర 100 సంవత్సరాల సందర్భంగా నరసింహరావు గారి సినిమాల రిట్రోస్పెక్టివ్ పెట్టడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళీ నరసింహరావు గారి సినిమాలన్నీ కూడా చూపించి వాటి గురించి అక్కడ విశదంగా చర్చించుకోవడం కూడా జరిగింది. కాబట్టి నాకు ఇది మళ్ళీ 2 నెలల తర్వాత ఈ సినిమాని ఇక్కడ చూడటం, మళ్ళీ చూస్తున్నప్పుడు కూడా ఎన్నో కొత్త అంశాలు, కళాత్మకమైన ఎన్నో చిన్న చిన్న విషయాల మీద ఎంత శ్రద్ధ పెట్టి ఈ సినిమాని తీశారో, సినిమా భాషని ఎంత చక్కగా అర్థం చేసుకుని ఆ పద్ధతిలో ఈ సినిమా నిర్మించడానికి నరసింహరావు గారు ఎంత కృషి చేశారో ఈ సినిమా చూస్తున్నప్పుడు మళ్ళీ చాలా బాగా ఎన్నో విషయాల్లో కనిపించింది. ముఖ్యంగా కళాకారుడు అనేవాడు సమాజంలో ఇమడలేనివాడు. మొదటగా ఇమిడిన తర్వాత కూడా సమాజాన్ని విమర్శనాత్మకంగా, ఇమిడిన తర్వాత కూడా విడిగా ఉంటూ సమాజాన్ని విమర్శనాత్మకంగా చూపించేవాడు కళాకారుడు. ఈ అంశాన్ని చాలా చక్కగాను ఈ సినిమాలో చివరి దృశ్యంలో కూడా నరసింహరావు గారి కంటి మీదకి, కళ్ళ మీదకి ఫోకస్ చేస్తూ క్లోజప్లోకి వెళ్తుంది కెమెరా. దాంతో ప్యారలల్గా కట్ చేస్తూ ఆ చిత్రంలో ఒక వ్యక్తి సమూహం నుంచి బయటికి చూస్తుంటాడు, ఆ వ్యక్తి మీద కూడా ఫోకస్ చేస్తారు. అది ఈ చిత్రం యొక్క సారాంశంగా నాకు అనిపిస్తుంది. 83లో రిలీజ్ అయినప్పుడు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంతో ఆసక్తితో చూశారన్నప్పుడు ఆ కాలపు సందర్భంలో అప్పుడు ప్రజల్లో ఉన్న చర్చ, కళకి సమాజంలో ఏమిటి విలువ, కళాకారుడికి ఎలాంటి సామాజిక నిబద్ధత ఉండాలి, ఈ విషయాలు ఆ కాలంలో చాలా గంభీరంగాను చాలా వేడిగా వాడిగా చర్చించుకునేవాళ్ళు. ఇవాళ ఆ చర్చ ఆ రకంగా లేదు. కానీ ఈ అంశం అంటే కళాకారుడు విడిగా ఏమిటి, తనలో తాను ఏమిటి, అతని వ్యక్తిగత జీవితం ఏమిటి, అతని వ్యక్తిగతమైన సమాజంలో కలవలేని ఒక లక్షణం అనేది కళాకారుల్లో మొదటగా ఉంటుంది. అతను విడిగా చూస్తాడు, నేను అందరి లాంటి వాడిని కాదు అనే ఒక గొడవ ఉంటుంది. అలాంటి వాడు సమాజంలో మళ్ళీ మిగతా ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు, వాళ్ళ ఉద్యమాలు వాటితో కలిసితేనే, అలా తనను తాను వ్యక్తీకరించుకుంటేనే తన కళా మాధ్యమంతో సమాజంలో భాగం కాగలడు. ప్రజలకు మిగతా ఏ అంశాలు కూడా అంటే వార్తల ద్వారా కానీ, సాహిత్యం ద్వారా కానీ, వార్తల ద్వారా కానీ, ఇతర చర్చల ద్వారా కానీ అందించలేని ఒక దృక్పథాన్ని కళ ఎలా అందించగలదు అనే విషయాన్ని ఒక కళాకారుడి అంతఃకరణంలోకి వెళ్ళి చాలా లోతుగా పరిశోధించిన అంశం. కాబట్టి కళ గురించి మాట్లాడుకున్నప్పుడు, కళకు సమాజానికి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమా రెలవెంట్గా ఉంటుంది. ఈ విషయం నాకు ఈ చిత్రం చూస్తుంటే, అంటే నేను కళాత్మక దృష్టితో ఎక్కువగా ఈ చిత్రం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా అనేక కోణాలతో చూడవచ్చు. ఈ చిత్రంలో నటులందరూ నటించిన తీరు చాలా సహజంగా ఉంది. చాలా తక్కువ తెలుగు సినిమాల్లో ఇంత సహజమైన నటన మీకు కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయంలోనూ అంటే వాస్తవిక సందర్భం, రియలిస్టిక్గా ఉండే ప్రతి అంశం కూడా, ఆ కాలము, ఎటువంటి ఇళ్ళు ఉన్నాయి, ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారు, ఎటువంటి ఒక ఏడుపు దృశ్యం ఉంది, చనిపోయినప్పుడు చూపించే దృశ్యం. తెలంగాణలో ఒక చావు వచ్చినప్పుడు ఏడ్చే పద్ధతిని అంత చక్కగా చూపించిన సినిమా ఇంకా మళ్ళీ తీయడం కష్టమేమో. అలాంటి గొప్ప దృశ్యాలు ఈ చిత్రంలో ఎన్నో ఉన్నాయి. అందువల్ల కూడా ఒక కాలానికి, ఒక సమాజానికి, ఒక సంస్కృతికి సంబంధించిన, ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపట్ల ఉన్న సంస్కృతికి సంబంధించిన ఒక కాలపు స్థితిగతుల్ని ఈ సినిమాలోకి తీసుకువచ్చిన తీరు కూడా
ఈ చిత్రాన్ని చాలా కాలం పాటు విలువైన చిత్రంగా ఉంచే అంశం మళ్ళీ చర్చలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల గురించి ప్రస్తావించుకోవచ్చు. మొత్తం మీద ఈ సినిమాని మళ్ళీ 2 నెలల తర్వాత చూడగలగటం, ఎన్నో కొత్త అంశాలు గోచరించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. నరసింహరావు గారితో చర్చను ప్రారంభించే ముందు ఈ సినిమాకి సంబంధించిన నా వ్యూస్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పి డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా 83లో వచ్చింది. అంతకంటే ముందున్న సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యం భారతదేశంలో తీసుకుంటే 77లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత పెద్ద ఎత్తున సివిల్ లిబర్టీస్ మూమెంట్, రియలిజం అంటే 50స్లో 40స్లో సోవియట్ యూనియన్లో వచ్చినప్పటికీ కూడా మన దేశంలో దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక ఆర్ట్ ఫామ్ని యాక్సెప్ట్ చేసింది ఆఫ్టర్ 77 నుంచి అని చెప్పొచ్చు. ప్రధానంగా గద్దర్ అనే పర్సన్ కూడా ఒక కళారంగంలో ఒక ప్రబలమైన శక్తిగా ఎదిగింది కూడా ఆఫ్టర్ 77 ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత. అది ఎలా వచ్చిందంటే 83 వరకు ఒక మ్యాస్ మూమెంట్గా చాలా ప్రధానంగా వచ్చింది. ఇందిరాగాంధీ 1980లో మళ్ళీ పవర్లోకి వచ్చింది. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చి జనతా ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ పవర్లోకి వచ్చింది. ఇందిరాగాంధీ రాగానే జరిగిన పరిణామం ఏంటంటే ఆర్ వెంకట్రామన్ అనే అతన్ని ఆర్థిక మంత్రిగా తీసుకొని ఫస్ట్ టైం ఆర్థిక మంత్రి వెంకట్రామన్ ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకున్నాడు, వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ నుంచి. దాంతో ఏమైనా అంటే అనేక రంగాలలో ఆర్థిక సంస్కరణలకు ఆ రోజే బీజం పడింది 81లో, దాదాపు 32 సంవత్సరాల క్రితం అని చెప్పొచ్చు. దానివల్లనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో రిట్రెంచ్మెంట్ కానీ ఈ సినిమాలో మనకు కనిపించే లీలగా సూచాయిగా కనపడే ఆ కార్మికుల పోరాటానికి బీజాలు పడింది వెంకట్రామన్ అంగీకరించిన షరతుల వల్లనే. అంటే దాని ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క రకంగా రాజకీయ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు మన జీవితంలోకి వచ్చి కళారంగాన్ని ఎట్లా ప్రభావితం చేస్తానడానికి నేను బ్యాక్గ్రౌండర్ ఇస్తున్నాను, మీకు షేర్ చేసుకుంటున్నాను. సో అట్లా ఆ పరిస్థితులలో వచ్చి ఇంకొక వైపు ఏమైంది, కళ కోసం కాదు. ఇప్పుడు ఈ సినిమాలో మనకు ప్రధానంగా 2 పోలార్స్ లాగా కనపడతారు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా. ఒకటి సాయిచంద్ గారి క్యారెక్టరు ఆర్టిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్, అది ఆల్బర్ట్ కాము కూడా ఒక దగ్గర ఆస్కార్ వైల్డ్ కూడా పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అనే నవల ముందు మాటలో అంటాడు, ఆర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్, ఆల్ ఆర్ట్ ఈజ్ యూజ్లెస్ అని ప్రిఫేస్లో రాస్తాడు. సో ఒకవైపు కళ కోసమే అని చెప్పి బలంగా నమ్మే స్వేచ్ఛావాదులు, కళకు మాత్రమే అంకితమైనటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. మురళి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ దానికి పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్. ఇప్పుడే మనం చూసాం, అతను ప్రతి దాంట్లో సామాజిక ప్రయోజనం ఉండాలి, కళ కోసమే నేను నమ్మను అంటాడు. ఈ రవి అనే క్యారెక్టర్ చిత్రంలో చాలా భాగం వరకు మబ్బులు గమ్మిన రవి స్వేచ్ఛగా ప్రకాశించడు. ఓన్లీ ప్రకాశించే వ్యక్తి సూర్యం అనే క్యారెక్టర్ ఉంటాడు. రవి చాలాసేపు కన్ఫ్యూజన్ డైలమాలో కనిపిస్తాడు మనకి. ఇతని డైలమా ఏంటంటే ఇతను ఇంట్రోవర్ట్, భావుకుడు, ఆటోబయోగ్రఫికల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయని నరసింహరావు గారు చెప్పారు. ఒక కథను డెవలప్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం అది ఉంటుంది. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తే రవికి ఎటు పోవాలో తెలియదు. ఇంట్రోవర్టు, భావుకుడు, తను అబ్స్ట్రాక్ట్ వరల్డ్లో ఉంటుంటాడు. తన ఊహా జగత్తులో ఇంటి ముందు ఒక స్త్రీని, ఒక నిస్సహాయరాలైన స్త్రీని ఒక ఇంటి యజమాని వచ్చి నెట్టేసినప్పటికీ కూడా జోక్యం చేసుకోడు, చూస్తూ ఉంటాడు. అతనికి ఎట్లా జోక్యం చేసుకోవాలో కూడా తెలియదు, నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. చాలామంది మనం అదే చేస్తాం, చాలా నాలెడ్జ్ ఉంటుంది, బుద్ధిజీవులం, కానీ ఎదురుగా ఒక అన్యాయం జరిగితే మనకెందుకు లేని వెళ్ళిపోతాం, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం. అటువంటి క్యారెక్టర్. అతను ఆర్ట్లో విహరించినంతగా వాస్తవ జీవితంతో అతనికి కనెక్ట్ లేదు, డిస్కనెక్టెడ్ ఆర్టిస్ట్. ఎట్ ద సేమ్ టైం మురళి లేకపోతే సూర్యం అయితే ఇంకా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. ఒక కర్తవ్యం వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. మురళి ఆ కర్తవ్యం వైపు ఆర్టిస్టులు, కళాకారులు వెళ్ళాలని ప్రబోధించే క్యారెక్టర్. ఇటు రమేష్ క్యారెక్టర్ బూర్జువాజీ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఒక రకంగా బూర్జువా ఆర్టిస్టులను ఆ రోజుల్లో సింబల్ చేసినటువంటి. అదేవిధంగా రమా మేల్కోటే గారి క్యారెక్టరు. వీళ్ళంతా కూడా ఒక ఎలీట్ సెక్షన్, వీళ్ళంతా డిప్రెస్డ్ క్లాస్. దీంట్లో తీసుకుంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్లో వీళ్ళంతా పీడిత వర్గానికి సంబంధించి, వాళ్ళు ఉన్నత వర్గానికి సంబంధించి డివైడ్ చేసుకోవచ్చు. 83లో ఉన్న కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని పెట్టుకొని చూస్తే తప్ప ఇవి మనకు అర్థం కావు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక క్రైసిస్ ఏంటి, వాట్ ఈస్ ద క్రైసిస్ ఇన్ ద ఫిల్మ్? ఏ ఫిల్మ్కైనా క్రైసిస్ ఉంటే తప్ప ముందుకు పోదు. క్రైసిస్ ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా సామాజిక ప్రయోజనం కోసం ఉద్యమాల్లోకి రావాలి అని చెప్పేసి అప్పుడే జననాట్య మండలి రావడం, తర్వాత విరసం, ఇవన్నీ కూడా ప్రబోధిస్తున్న దశ. అంటే కవులు కళాకారులకు కర్తవ్యం ఉంటుంది. అది శ్రీశ్రీని కూడా విరసం మహాసభలో ఆయనకు అదే చెప్పడం జరిగింది. ప్రజల తరఫున నిలబడి పోరాడండి, అంతే తప్ప మీరు మీ కళలలో ఊహా సౌదాలలో పరిమితం కాకండి అని చెప్పినటువంటి వాదం ఒకవైపు ఉంటే, ప్రత్యక్షంగా మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి అర్జీ చేసేటువంటి ఫోర్సెస్ బలంగా వీస్తున్న, పవనాలు వీస్తున్న సంస్కృతి మరొకటి ఉంది. ఈ రెండింటి మధ్యలో తనకు మాత్రమే పరిమితమైనటువంటి కళా జగత్తుని ఆవిష్కరించాలని తపన పడే వ్యక్తిగా రవి క్యారెక్టర్, ఆర్టిస్ట్ రవి.
తర్వాత తన అత్యంత శ్రేయోభిలాషులు సన్నిహితులైనటువంటి మిత్రులు చెప్తున్నటువంటి మార్గానికి వెళ్ళాలా వద్దా అని తేల్చుకోలేకపోయిన సంఘర్షణ ఈ సినిమాలో సంఘర్షణ. అదే ఆయన ఒకరోజు రాత్రంతా ఏడ్చే సీన్ ఉంటుంది. ఒట్టి పుణ్యానికి ఏడ్చేస్తాడు. అది ఆకలి లేక ఏడ్చిన ఏడుపు కాదు, అది కర్తవ్యాన్ని తెలుసుకోలేక ఎటుపోవాలో తెలుసుకోలేక పడ్డ సందిగ్ధంలోంచి క్రైసిస్లోంచి వచ్చినటువంటి క్రై, అంటే లోపల ఉన్న గూడు కట్టుకున్న ఆవేదన బయటకు వచ్చిందని అనుకుంటున్నాను నేను. తర్వాత సుమనస్పతి రెడ్డి గారు చెప్పినట్టు హైలీ ఎడిటెడ్ పెర్ఫార్మెన్సెస్, డైలాగులు కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఇంతకంటే ఇంకా బ్రివిటీకి మించిన డెఫినేషన్ లేనటువంటి కంపాక్ట్ ద వే, అంటే ఎక్కడ అనవసరమైనటువంటి సీన్ కానీ అనవసరమైనటువంటి వాక్యం కూడా లేకుండా సినిమాని టైట్ స్క్రిప్ట్తో సినిమా నిర్మించిన నరసింహరావు గారిని ఆయన మన తెలుగువాడు కావడం నిజంగా మనం సంతోషపడాల్సిన విషయం. ఈ సినిమాలో లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఎటు పయనం చెందుతాడంటే ఒక అబ్స్ట్రాక్ట్ చిత్రాల నుంచి యాంగర్ అంటే క్రోధంతో కూడిన మనుషుల ముఖాలని, అంటే శ్రమజీవులు. ఇప్పుడు ఈ సినిమాలో కెథారసిస్ అంటే ఒక మొమెంట్ ఆఫ్ ఎపిఫనీ ఎక్కడొస్తుందంటే జమ్మల్బరి అనే పాట తర్వాత ఆ క్యారెక్టర్లో చేంజ్ వస్తుంది. ఆ జమ్మల్బరి వెయ్యి కాళ్ళాజరి అనే పాట నథింగ్ బట్ ఇన్నర్ క్రైసిస్, కెథారసిస్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్. ఆ ప్రధాన కథానాయకుడి మనసులో పడ్డ సందిగ్ధమే ఆ పాట వస్తుంటే మనకు కొన్ని పిక్చర్స్ కూడా మనకు కనపడుతుంటాయి. అంటే అంతకంటే ముందు వేసిన తల్లి, ఒక మాతృమూర్తి, అటువంటి వేదనాభరితమైనటువంటివి లేకపోతే ప్రకృతికి సంబంధించిన విజువల్స్ కనపడ్డ చిత్రాల నుంచి ఆ పాట వస్తున్నప్పుడు మనకు కనపడ్డ చిత్రాలన్నీ కూడా సమస్త వృత్తుల సకల చిహ్నాలకు సంబంధించినటువంటి జీవితమే పోరాటంగా బతుకుతున్నటువంటి అనేక మంది శ్రమజీవుల కష్టాలు కడగండ్ల చిత్రాల్లో కనపడుతుంది. దట్ ఈస్ ద మెటమార్ఫసిస్. ఆ క్యారెక్టర్ ఎట్లా మారిండని చెప్పడానికి. అయితే నరసింహరావు గారు తెలివిగా ఎక్కడ దాన్ని చెప్పలేదు, మనకు వాచ్యంగా ఎక్కడ చెప్పరు. ఈ సినిమాని ఆ పాటను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే మెసేజ్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ పాటకున్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ నరేషన్లో ఇంక్లూడ్ చేసేసి ఆ పాట వస్తున్నప్పుడు వచ్చిన చిత్రాలు ఆర్టిస్ట్ నుంచి వచ్చిన చిత్రాలు అనమాట. సో ఎట్లా మారాడు కేవలం తను. ఇంకోటి కూడా మనం గమనించవచ్చు, రూప క్యారెక్టర్ ఉంటుంది. ఆ రోజుల్లో 80s అంటే నేను 70s అని చెప్తాను, ఎందుకంటే 70s నుంచి 82 వరకు పెద్ద మార్పులేం లేవు. ఎమర్జెన్సీ రాకముందు ఇంకా ప్రిమిటివ్గా ఉండేది. ఎమర్జెన్సీ తర్వాత కూడా ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ స్ట్రాంగ్ వచ్చింది 90s తర్వాతనే. ప్రీ 90s ఇంకా ప్రీ 86, 87లో ఉమెన్ క్యారెక్టర్స్ ఎంత బలహీనంగా ఉందని చెప్పడానికి ఈ సినిమాలో రూప క్యారెక్టర్కి ఒక ఎసెన్స్ ఏమి ఉండదు. ఎంతసేపు నేను నీతో నడవగలనా, పాలు పంచుకోగలనా, నువ్వు ఏడిస్తే నేను ఓదారుస్తా అని చెప్పడం తప్ప ఆ క్యారెక్టర్ కూడా హీరో ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఎప్పుడు తన గురించిన ప్రాబ్లం చెప్పడం తప్ప నువ్వు తిన్నావా, సరే మన గురించి ఏమనుకుంటున్నావు, ఏదో నేను ధైర్యం చెప్పి నేను ఉన్నాలే అని చెప్పేటువంటి ప్రయత్నాలు కూడా లేవు. అంటే దీన్ని మనం హిస్టారికల్ పీస్ కింద తీసుకోవాలి. 83లో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్, జెండర్ రిలేషన్స్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సినిమా చక్కగా ఉపయోగపడుతుంది. అప్పుడున్నటువంటి అంటే 85, 86 తర్వాత మాత్రమే ఉమెన్స్ లిబరేషన్ చాలా స్ట్రాంగ్ వచ్చింది. స్త్రీవాద సాహిత్యం, స్త్రీవాద కళలు